ఫ్యూచర్ లో నాకు ఏదైనా అపాయం ఉంది, ఆ అపాయాన్ని తప్పించడానికి పూజలు చేస్తే అపాయం నిజంగా తప్పిపోతుందా? అంటే బ్రహ్మ ఆల్రెడీ అపాయం అని రాసుంటే ఇంకొక బ్రహ్మ రాసిన ఒక జ్యోతిష్యుడు వచ్చి నేను అపాయం తప్పిస్తాను అని పూజలు చేస్తాను అంటాడు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇదే ఫ్లోరిడాలో 2021లో ఫ్యామిలీ ఉండే, వాళ్ళు మనకి సుమారు సంవత్సరాలు ఇంకా తెలుసు, 14-15 years పాపను చూస్తే ఏదో కొంచెం ఏడో నెగిటివ్ గా కనపడతా ఉండే, సంథింగ్ సస్పిషియస్ గా ఉంది. పాప జాతకం ఎత్తుకుంటారంట, నేను చూస్తాను. చూస్తే నీట్ అండ్ క్లారిటీగా ఉంది. ఆ అమ్మాయికి వచ్చేసి ఇదే ఫ్లోరిడాలో 2021లో ఇప్పుడు మనం చెక్ చేస్తే వస్తాయి. ఒక ఫ్యామిలీ ఉండే, వాళ్ళు మనకి సుమారు సంవత్సరాలు ఇంకా తెలుసు. ఎప్పుడన్నా పోయినప్పుడు కూడా స్టార్టింగ్ స్టేజ్ లో 2-3 times వాళ్ళ ఇంట్లో నేను ఉన్నా. అప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు. అది అయిన ఇంకా నేను మళ్ళా వాళ్ళని 2021లో వచ్చి ఒకసారి కలుస్తా. కలిసినప్పుడు వాళ్ళ అమ్మాయిని చూస్తా. ఆ అమ్మాయి వచ్చేసిందే ఒక సర్టన్ ఏజ్, ఒక 14-15 years అయింది, బట్ హ్యూజ్ గా ఉంది. మనం చూస్తే ఒక 20 years అలా ఉంటుంది. ఈ కాలంలో ఇక్కడంతా పిల్లలు అలా కాదు కదా, వస్తే 20 years లాగా ఉంటుంది. 14-15 years పాప. దాని ముందు నేను చిన్నప్పటి ఇంకా చూసిన పాప. వచ్చినాక ఆఫ్టర్ లాంగ్ టైం గ్యాప్ వచ్చినప్పుడు నేను పోయి చూసినప్పుడు ఇట్లా మాట్లాడుతూ బోధ చేస్తా ఉంటుంది. మాట్లాడుతూ పాపను చూస్తే ఏదో కొంచెం ఏడో నెగిటివ్ గా కనపడతా ఉండే. నేను అక్కడే చెప్తే ఐ నీడ్ టు టాక్ టు యూ ఆఫ్టర్ లంచ్ అంటే ఓకే అన్న. వాళ్ళ మదర్ పేరెంట్స్ వాళ్ళు వచ్చేసిందే, గురువు అంతా ఓకేనా అని అడిగారు. వాళ్ళు వచ్చి మన ఇండియన్ సౌత్ ఆఫ్రికన్స్ వాళ్ళు. ఇండియన్ సౌత్ ఆఫ్రికన్స్ అంటే ఇండియన్స్, నేటివ్ ఇండియన్స్ వాళ్ళు అప్పట్లో సౌత్ ఆఫ్రికా సెటిల్ అయిపోయింది. మన ఇండియన్స్ లాగే ఉంటారు, మనలాగే రామస్వామి, కుప్పస్వామి అలాగే పేర్లు వాళ్ళు కూడా. సరే అని చెప్పిందే, ఏమన్నా ప్రాబ్లమా గురుజీ, ఎలా ఏమి అని అడిగినప్పుడు నేను చెప్తే వాళ్ళకి లేదు, సంథింగ్ సస్పిషియస్ గా ఉంది, పాప జాతకం ఎత్తుకుంటారంట, నేను చూస్తాను అంటే సరే గురుజీ అని చెప్పి పోయింది. ఒక 6 o'clock 7 o'clock అలా ఎత్తుకొని వచ్చి ఇంట్లోనే అంతా 6-7 o'clock మనకు కొంచెం టైం కావాలనుకుంటే తెచ్చిరే 6 o'clock తెచ్చి పెట్టుకుంటే ఎంతో చూస్తే నీట్ అండ్ క్లారిటీగా ఉంది. ఆ అమ్మాయికి వచ్చేసి వాళ్ళు ప్రింట్అవుట్ జాతకం ఎత్తుకోవాలన్నారు జమాన్లోనే, వీళ్ళు పుట్టినప్పుడే అప్పట్లోనే వచ్చేసింది కుండలీలు ఉంటాయి. ఇప్పుడు శతాబ్దంలో ఒక కుండలి ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ వచ్చేసిందే, నీ ఆరోగ్యానికే ఒక కుండలీలు ఉంటాయి, నీ సక్సెస్ కే కొన్ని కుండలీలు ఉంటాయి, నీ విద్యా ఉద్యోగానికే కొన్ని కుండలీలు ఉంటాయి. దాంట్లోనే రాయేసినారు ఈ అమ్మాయికి వచ్చేసి ఈ స్థానంలో 14వ గడియంలో ఈ అమ్మాయికి ఈ ఒక్కటి ఉంది అని. నేను చెప్తే మీ అమ్మాయికి ఇలా ఏమన్నా అంటే షీ వాజ్ ట్రావెలింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ బిఫోర్ అది 1 month 2 months బిఫోరే ఫిక్స్ అయిపోయింది. నాకు తెలియదు. నేను అడిగితే మీ అమ్మాయి ఏమన్నా పోయే సందర్భం ఉందా, ఏమన్నా పోయేది ఉందా అని అంటే అవును స్వామి అంటే నేను చెప్తే పంపివద్దండ. పోయిందంటే ఎలా పోతుందో అలా రాదు. షీ హ్యావ్ ఎ ప్రాబ్లం, జలగండి ముందు పంపివద్దండ. ఈ అమ్మకి ఇదే ఉంది అంటే లేదు, ఇట్లా దగ్గరికి పోతా ఉంటారు. వాళ్ళంతా పోతా ఉండేది కూడా హిల్ స్టేషన్ కి ప్లస్ వాటర్ ఫాల్ కి. మనకి తెలియదు అది, వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉండేదంతా అవే. నేను వచ్చేసింది లేదు పంపివద్దంట, ఈ అమ్మ గడియం వచ్చేసింది ఇది ఉంది, కొంచెం తొందర ఉంది, ప్రాబ్లం ఉంది, నా మాట నిండా పంపివద్దంట అని అంటే ఓకే గురువు గారు అని చెప్పి నాదేముందో నా కార్యం అంతా చూసుకుంటే వెళ్ళిపోద్ది. నేను వెళ్ళిపోయిన ఇంకా 1 week 10 days కి ఆ అమ్మాయి వచ్చేసిందే నేను పోవాలనింది. పేరెంట్స్ వచ్చేసి నో యూ హ్యావ్ టు క్యాన్సిల్ అన్నారు. ఆ అమ్మాయి కొంచెం ఎమోషన్ అయింది, ఫైట్ చేసింది, ఆర్గ్యూ చేసింది, అవి చేసింది, తనతో ఫైట్ చేసింది. లేదు బిల్కుల్ గురువు గారు చెప్పినారు అయ్యాలా నేను పంపించేకి ఇప్పుడు వద్దు అని. ఆ అమ్మాయికి ప్రెషర్ వచ్చేసింది. ప్రెషర్ అంటే ఏమి ఎప్పుడు చూసినా గురువు గారు అంటారు. దిస్ ఇస్ మై లైఫ్, మై రూల్. అవి ఈవెన్ సంథింగ్ ఇలాంటివి కొన్ని ఇంకా మంచి పదాలంతా వాడేసింది. ఇవన్నీ నాకు తెలియదు, నాకు తెలిసింది మళ్ళా అన్నప్పుడు ఆ పాప ఏం చేసిందంటే
నేను పుణె పోవాలా, నేను నాకు అయ్యాలి అవి అనేప్పటికీ వాళ్ళ అమ్మ వచ్చేసింది కొంచెం కన్సర్న్ అయింది. నీళ్ళే గురుగారు ఆడుండారు కదా, ఏమైతుంది, ఫ్లైట్ లో పోయి అంతా గ్యాంగే కదా వెళ్తే పెడతారు వస్తారు అనేసి. వాడు కొంచెం లేదు నేను చెప్తే మీరు ఎంట్రే అవి ఇవి అని చెప్పినారు. భార్య కాంప్రమైజ్ చేసింది, సరే అని చెప్పింది. మనం వేసిండే దాన్ని దాటేసి అర్థమయ్యి కదా. నాకు తెలిసింది ఏంటి, ఆ రోజు కూడా నేను వచ్చి వీడియో కాల్ చేసి వాళ్ళకి చెప్పిందా, దాటేసి ముందరకు పోయారు. దానికి పైన ఇంకా వాళ్ళు పోయి అది 6 days ట్రిప్, అదే 4 days వరకు చాలా బాగుండింది. 5th day ఈవినింగ్ ఆ అమ్మాయి జతల పైన వీళ్ళంతా టోటల్ వచ్చేసింది 6 people 7 people పోయిండేది. ముగ్గురికేమో ఇంజూర్ అయిండేది, ముగ్గురుకో 4 7 people అనుకుంటా నాకు తెలిసి వాళ్ళు పోయిండేది. 4 people వచ్చేసిందే వాళ్ళు స్పాట్ లో వెళ్ళిపోయినారు. ముగ్గురు మాత్రము చాలా పెద్ద పెద్ద ఇంజూర్ అయింది. ఒక పాపకు మాత్రం కాలు తీసేసినారు. యాక్సిడెంట్ అయిండేది, చాలా పెద్ద యాక్సిడెంట్. మోర్ దెన్ నాకు తెలిసి వచ్చేసిందే ఒక 30 feet లోయలోకి వెహికల్ వచ్చేసింది 30 feet పోయిండేది. ఒక డ్రైవర్లే, అవును, ఒక అతను, వీళ్ళు 6 people అందరూ లోయ్. ఆ పాప ఉంది కదా మనం చెప్పిన పాప, ఆ పాపకు వచ్చేసి 1 inch ఒక బాడీలో వచ్చేసి ఒక బోన్ గాని ఇంకోటి గాని ఏమే గాని కాలేదంట. ఏమి కాల, కానీ ఆ పాప చనిపోయింది. ఎలా స్వామి? అదే గండము. గండము అనేది వచ్చి ఎగ్జాంపుల్ నీకు చెప్తా ఉంటా. ఒక్కొక్క సందర్భాలు ఉంటాయి, గడియాలు ఉంటాయి. నిన్ను వచ్చి తీసుకొని పోవాలా అని రాసి పెడితే నువ్వు ఇంట్లో నిద్రిస్తా ఉన్నా కూడా నిన్నొచ్చి అట్లా తట్టి అట్లా లేపించి నిన్ను అలాగే అవుట్ సైడ్ తోలుకొని పోయి ఊరికే చల్లని ఓకే అటు గో అవుట్ సైడ్ జస్ట్ పదం చిల్లుగా అని చెప్పి అట్లా పోయినా కూడా ఆల్ ఆఫ్ సడన్ నువ్వు మొద్దుపడి నేను నెత్తేసుకు వెళ్ళిపోయేది కూడా ఉంటాయి. అదే వచ్చేసింది, దాన్ని వచ్చేసింది. ఎట్లా చెప్తామంటే పెద్దగా చెప్పాలంటే యమునోడు మన వెంటనే ఉంటాడు. అదే ఆ అమ్మాయికి ఆ గండం ఉంది, ప్రాణగండం ఉంది, జలగండం ఉంది. నువ్వు పోవద్దు అని చెప్తా ఉండా, ఆయనకు ఉండేది అదే. ఆ అమ్మాయి వచ్చేసిందే, వీళ్ళందరికీ మళ్ళీ ఇంజూర్ అయినది, ఇంకోటి అయింది. ఆ అమ్మాయి ఉండి లెక్కనే ఉంది. యాడ్ ఫ్రాక్చర్ అయిందో ఏమైందో డాక్టర్లంతా వాళ్ళు వచ్చేసిందో చెక్ చేస్తారు కదా. నో ఇంజూర్డ్. హౌ అంటే పడినారు చూడు, పడినప్పుడు ఇంకా పడేటప్పుడే వచ్చేసింది. ఆ భయానికే చనిపోయింది ఆ పాప. ముందే పడిని ఇంకా చనిపోలే పాప, భయానికి హార్ట్ అటాక్ అంటే హార్ట్ అటాక్ కూడా కాదంట. హార్ట్ అటాక్ అయితే దాంట్లో తెలిసిపోతుంది. అలా చనిపోయిండేవి కూడా ఉంటాయి. అంటే ప్రాణగండం నీకు ఉంది అంటే ఉంది. ఆ రోజు ఆ పాప పోకుండా ఉండి నేనంటే మేబీ ఇంట్లో ఉండి నేనంటే ఇంకొక 2 రోజులు 3 రోజులు దావయ్యేదేమో, లేదంటే ఆ గండం దాటిపోయేదేమో. నీకు అర్థమైంది? ఆయమ్మకు బాగుంది. ప్రయాణంలో గండము నీకు ఉంది అని నేను చెప్తా ఉండా. నేను పాతాను అని పాయా, వచ్చింది శవమై. ఓను ఫోన్ చేసి ఏడుస్తా ఉంది వాళ్ళమ్మ. మీరు చెప్తారు గురుగారు, నేను ఇంట్లో నాదే తప్పు, నేనే కన్విన్స్ అయిపోతే నాదే తప్పు అని చెప్పి ఏడ్చా. మెంటల్ గా ఏ బుద్ధి వాళ్ళు వచ్చేసింది, చాలా డిస్టర్బ్ అయినారు. పైనప్పుడు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఇట్లా సందర్భాలు కూడా ఉంటాయి. కొన్ని మనం చెప్పేటప్పుడు దాన్ని వినేది పోయేది చాలా మంచిది కూడా అది.